విశ్వాసం మూలంగా జీవిస్తాడు. పాప పరిహార పత్రికలు ఇవంతా కూడా బైబిల్కు వ్యతిరేకమని దాన్ని ఎదిరించి బయటకు వచ్చాడు క్యాథలిక్ అని. మార్టిన్ లూథర్ కింగ్ కాదండి, मार्टिन लूथरने त्या कॅथलिक मधनं 95 दोष दाखवून जे तो स्वतः जेव्हा म्हणतो की ह्या सर्व जर परिहार केलं तर माणूस नीतिमानाने जगू शकतो. ఈ మెథడిస్టు మరియు బాప్టిస్టు అనేటువంటి ఈ యొక్క సంస్కరణ జరిగింది. అదేంటంటే మెథడిస్ట్ आणि బాప్టిస్ట్ हे दोन पंथ जेव्हा निर्माण झाले, దీనికి ఈ మెథడిస్టు సంఘానికి నాయకుడిగా పిలువబడినటువంటి సంఘ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి పేరు ఎవరంటే మెథడిస్ట్ చర్చ్ जे ఇంగ్లాండ్ దేశస్థుడైనటువంటి జాన్ వెస్లీ. इंग्लंड సుజన్నా వెస్లీ కుమారుడు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ चर्च सुरू केलेला आहे. ఆ కాలము అదొక సువార్తీకరణ కాలం. అది त्या काळामध्ये सुवार्थ प्रचाराची सुरुवात सगळीकडे तेव्हा झाली. అప్పుడు ప్రపంచాన్ని ఇంగ్లాండ్ దేశము ఇంచుమించుగా ప్రపంచానికి సువార్త అందేటువంటి పరిచర్య ఇంగ్లాండ్ సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యముగా ఉన్నటువంటి సమయంలో క్రిస్టియానిటీ ప్రతి దేశానికి కూడా వెళ్ళింది. इंग्लंड सगळीकडे साम्राज्य त्यांचं असल्यामुळे सुवार्ता सगळीकडे प्रसार होता गेला. ఈ యొక్క వెస్లీ, ఈ యొక్క మెథడిస్టు, ఈ బాప్టిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటంటే బాప్టైజో అనగా ముంచుట లేక పాతిపెట్టుట అని బైబిల్ చెప్తుంది. కాబట్టి బాప్తిసం అనేది చిలకరింపు బాప్తిసము వాక్య ప్రకారము కాదు అని చెప్పేసి మరి ఇంకా శుద్ధీకరణ అనేటువంటి కార్యాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఆ కాలపు సంస్కర్తలైనటువంటి మరి వెస్లీ, మరి ఇంకా అనేక మంది పరిశుద్ధులు. ते बॅप्टिस्टचं जे सुरू झालं, बॅप्टिझम म्हणजे जे शिंपडून अगोदर द्यायचे, जेव्हा बुडून बाप्तिस्माचं सुरू झालं त्या बॅप्टिस्टच्या पंथाने అంటే ఈ 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 17व्या शतकापासून 19व्या शतकापर्यंत అనేకమైనటువంటి క్యాంబెల్, తర్వాత జాన్ స్మిత్, మరి అనేకమైనటువంటి యొక్క సంస్కర్తలు లేదంటే డాక్ట్రిన్స్ వచ్చి అనేక సంఘాలుగా ఏర్పడ్డారు. या शतकाच्या मध्ये खूप सारे संदेश या पंथ निर्माण झाले. ఇది సంఘ చరిత్రలో మనం చదివితే ఈ విషయాలు మనకి అర్థమవుతాయండి. वेगवेगळे पंथ कसे तयार झाले जर ఈ 19వ శతాబ్దంలో ప్రారంభంలో అమెరికా దేశంలోని 19 శతకంలో లాస్ ఏంజల్స్ ఈ అమెరికా దేశంలోని అహోజా స్ట్రీట్లో ఒక ఉద్యమం వచ్చిందండి. ఆ ఉద్యమం ఏమిటంటే పెంతెకోస్తు ఉద్యమం. 19व्या शतकामध्ये अमेरिकेमध्ये सुरुवातीला जेव्हा एक नवीन संदेशाद्वारे ऊर्जा जे निर्माण झाली तेव्हा पेंटिकोस्ट हे पंथ स्थापन झालेला. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే त्यांनी जे म्हणतात म्हणजे పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాడు అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలనేటువంటి ఒక प्रत्येक जण पवित्र आत्म्याच्या द्वारे వచ్చి భాషలు మాట్లాడుట మరియు ప్రవచించుట మరియు స్వస్థతలు మరియు అద్భుతాలు అనేటువంటి కార్యం అనేది 19వ శతాబ్దంలో పెంతెకోస్తు ఉద్యమం అనేది వచ్చిందండి. 19व्या शतकामध्ये जे पेंटिकोस्ट जे मंडळ आले त्यांचं म्हणणं आहे की पवित्र आत्मा प्रत्येकाला आला पाहिजे, प्रत्येक आत्म्यात त्या पवित्र आत्म्याच्या द्वारे लोकांना बरं झालं पाहिजे. ते मंडळीचे त्यांनी स्थापन केले. ఇప్పుడు లూథర్ ద్వారా నీతీకరణ, వెస్లీ ద్వారా శుద్ధీకరణ, మరి పెంతెకోస్తు ద్వారా వరముల పునరుద్ధరణ, वेगवेगळ्या पंथाद्वारे वेगवेगळ्या ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వస్తూ ఒకదాని నుంచి ఒకటి వస్తున్నప్పుడు మరొకటి ఏమైందంటే అది ఒక సంస్థగా మారి हे सगळं येत असताना सगळे सोडून ఇక ముందుకు వస్తున్నటువంటి వాక్యాన్ని నమ్మడానికి వారికి కష్టం అనిపించింది. वचन ऐकायचं सोडून हे बाकीचे सुरू झालेले. ఇక వాళ్ళు అలాగే క్యాథలిక్స్ గా వాళ్ళ ఒక డినామినేషన్ గా ఒక సంస్థగా ఏర్పడ్డారు. ते वेगवेगळे पंथ निर्माण झाले. లూథరన్స్ కూడా అలాగే వాళ్ళ ఒక సంస్థగా వాళ్ళు ఏర్పడ్డారు. त्यांच्या पंथासारखं त्यांनी करायला. ఇక మెథడిస్టు, బాప్టిస్టు వారు ఒక సంస్థలుగా ఏర్పడ్డారు. మెథడిస్ట్, బాప్టిస్ట్ त्यांनी తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకా నానా రకాల సెవెంత్ డే అని లేదంటే జెహోవా విట్నెస్ అని, వన్నెస్ అని చాలా 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 డినామినేషన్స్
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అన్ని రకాల డినామినేషన్స్ 19th century వరకు కూడా అన్ని డినామినేషన్ ఫామ్ అయినాయి. 19 शतकापर्यंत हे सर्व पंथ निर्माण झाले. ఇప్పుడు 19వ శతాబ్దంలో ఈ పెంతెకోస్తు యొక్క పునరుద్ధరణ జరిగిన తర్వాత, లేదంటే వరముల పునరుద్ధరణ జరిగిన తర్వాత, మరి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఈ పెంతెకోస్తు అనుభవాన్ని మిగిలిన డినామినేషన్స్ అన్ని కూడా దీనిని దూషించారు, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. 19व्या शतकानंतर जेव्हा हे पेंटिकोस्टलचे पंथ जेव्हा आले, प्रत्येक जणाला वाटायला लागले की మరి ఇన్ని డినామినేషన్స్ లో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్, कुठलं पंथ बरोबर आहे? ఇప్పుడు ఇన్ని గందరగోళాల్లో, ఇన్ని రకాల డాక్టరీన్స్, ఇన్ని రకాల డినామినేషన్స్, ఇన్ని రకాల సంస్థలలో ఏది కరెక్ట్? एवढ्या डॉक्टरीन मध्ये, एवढ्या डिनॉमिनेशन मध्ये कुठला करेक्ट आहे? येशू ख्रिस्त करेक्ट. ఎవరు కరెక్ట్ అంటే మేమే కరెక్ట్, మేమే కరెక్ట్, మేమే కరెక్ట్, మేమే కరెక్ట్, आम्हीच बरोबर आहे, आम्हीच बरोबर आहे, आमचंच बरोबर आहे असं. మీరు చూడండి, ఈ 19th centuryలో దేవదాస్ అయ్య గారు మీకు తెలుసా? బైబిల్ మిషన్ అన్న సంఘం తెలుసా? 19व्या शतकातले तुम्हाला ब्रदर బైబిల్ మిషన్ बायबल मिशन माहिती आहे का? వెళ్ళేది ఎప్పుడునండి? ऐकलंय का? అది చాలా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది బైబిల్ మిషన్ అంటే. దేవదాస్ అయ్య గారు అన్న మాట కూడా వెళ్ళలేదు మీరు ఎప్పుడు? देवदास म्हणून పోనీ ऐकलंय. ఏం తెలుసు? భక్త్ సింగ్ గారు తెలుసు కదా? भक्त सिंगचं नाव ऐकलंय का? హెర్మోను, హెబ్రోను, हेब्रोन भगत सिंग. తర్వాత ఫెలోషిప్ అని మాట విన్నారా? फेलोशिप म्हणून नाव లైమన్స్ ऐकलंय ఎవెంజలికల్ का? ఫెలోషిప్, LEF అంటారు. फेलोशिप नाव ऐकलंय का? అది చెన్నై జాషువా డేనియల్ గారు దాని యొక్క ఫౌండర్. అలాగే ఈ హెబ్రోన్కి భక్త సింగ్ గారు. भक्त सिंग हेब्रोनचे फाउंडर आहे. హోసన్న మినిస్ట్రీస్ ఎప్పుడైనా होसन्ना విన్నారా? मिनिस्ट्री ऐकलं असेल. దానికి గుంటూరు ఏసన్న గారు దానికి ఫౌండర్. गुंटूरचे येसయ్య గారు त्यांचे फाउंडर आहे. ఇలాగా అసలు ఇప్పుడు వరకు ఒక సంస్థలుగా ఉన్నాయి, ఇప్పుడు పూర్తిగా వ్యక్తుల మీదకి సంఘాలు. एवढे दिवस पंथामध्ये होते, आता व्यक्तीच्या मागे जाणारे लोक झालेले आहेत. ఇప్పుడు మనము ఏదైనా ఒకటే అనే కాలం వచ్చేసాం. पण सगळे मिळून आपण एकच आहोत की असं म्हणायची वेळ आली. We are one. ఏదైనా ఒకటే అనే కాడికి काय వచ్చేసాం. असलं तरी आपण एकच आहोत असं म्हणतो. అయితే పిల్లలు, నేను ఏదో కొత్త డాక్టర్ని పట్టరాలేదు కానీ मी काय वेगळं डॉक्टरीन घेऊन आलेलो नाहीये. నేను కూడా ఒక డాక్టర్లోకి వెళ్ళాను. मी पण एका डॉक्टरीकडे गेलतो. ఒక డాక్టర్లోకి వెళ్ళి నేను ఏమి నేర్చుకున్నానంటే, मी जाऊन काय शिकलो तर యేసుక్రీస్తు నిజమైన దేవుడని, येशू ख्रिस्त खरा ख्रिस्त आहे. అపోస్తుల బోధే నిజమైన బోధని, पौल जे प्रेषितांनी सांगितलं तेच खरं वचन आहे म्हणून, బైబిల్ తప్ప మరి దేన్ని మనం నమ్మకూడదని, बायबल शिवाय दुसरा कुठल्यावर विश्वास ठेवू नये म्हणून, ఆ బైబిల్ తోటి మనం నిలబడాలని, मी त्या वचनावरच मी ऐकलं उभं राहावं म्हणून, పరిశుద్ధాత్మతో మనం నడిపించబడాలని, पवित्र आत्म्याच्या द्वारे आम्ही चालावं म्हणून. అది చక్కగా మంచి విశ్వాసంతో నేను ఈ 30 years నేను విశ్వాసంతో సాగాను. चांगल्या विश्वासाच्या द्वारे मी 30 वर्ष चाललो. అయితే రాను రాను అదేమైందంటే, त्याच्यानंतर असं झालं, యేసు ప్రభువు ఆల్రెడీ వచ్చేసాడని చెప్తున్నారు. येशू ख्रिस्त ऑलरेडी आलाय असं सांगायला सुरू केलं. అంటే ఇంకా మరి ఆ భక్తి గురించి కూడా తెలియాలి కదా, మీకు కూడా తెలియాలి तुम्हाला కదా. पण कळलं पाहिजे म्हणून मी सांगतोय. యేసు ప్రభు ఆల్రెడీ, येशू ख्रिस्त ऑलरेडी आलाय. ఇప్పుడు మీరు చదివారు కదా ప్రకటన గ్రంథంలో ఏముందంటే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, आपण ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వాళ్ళను చూచారు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. आता आपण प्रकटीकरणामध्ये ऐकलं आहे वाचलं. మరి ఇప్పుడు ఆయన వచ్చేసాడని చెప్తున్నారు వాళ్ళు. असं आलंय म्हणून आता लोक सांगायला लागले. ఎప్పుడు వచ్చాడు అన్నారు, ఎప్పుడు వచ్చాడు ఆయన యేసు ప్రభు ఎప్పుడు వచ్చేసాడు అంటే, రెండో రాకడ అయిపోయింది అన్నారు వాళ్ళు. दुसरं हे आगमन त्याचं ऑलरेडी झालेलं आहे असं सांगायला लागले. మీరు నమ్ముతారా? तुम्ही विश्वास ठेवता का? సెకండ్ కమింగ్ అయిపోయిందంటే నమ్ముతారా? दुसरं हे आगमन झालंय म्हटल्यावर तुम्ही క్రీస్తునందు మృతులైన వారు లేచారంటే మీరు నమ్ముతారా? ख्रिस्तामध्ये मृत पावलेले जीवन झाले, तुम्ही विश्वास ठेवता काय? నమ్మరు కదా. विश्वास ठेवणार नाही ना. అంటే ఎంతవరకు వచ్చిందంటే, మీకు म्हणजे इथपर्यंत మద్రాస్ చెన్నైలో లహరి కృష్ణ అని పేరు ఎప్పుడైనా విన్నారా?
चेन्नईमध्ये लहारी कृष्ण ముద్దు లహరి కృష్ణ మీరు వినుంటారు. मुद्दू लहारी कृष्ण म्हणून एक లారీ కృష్ణ అంటారు. पंथ तयार झालेला आहे. విన్నారా ఎవరైనా? ऐकलंय का? పాస్టర్ గారు విన్నారు. మీరు విన్నారా? विన్నా का नाही? लहारी कृष्ण. లారీ కృష్ణ విన్నారు కదా. ఆ, తర్వాత ఇంకా థామస్ అన్న పేరు విన్నారా? వేల్పూర్ థామస్. విన్నారు అది కూడా విన్నారు. ఓకే, ఇప్పుడు కొంతకాలానికి ఈ యొక్క లారీ ఏం లారీ కృష్ణ ఆయన ఏమన్నాడంటే యేసుప్రభు వచ్చేస్తున్నాడని డేట్ ప్రకటించాడు. कालांतराने ते लारी कृष्णाने असं सांगितले की आता येशू ख्रिस्त कधी येणार आहे त्यांनी डेट डिक्लेअर केली. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా అన్ని అమ్ముకుని అన్ని ఉద్యోగాలు విడిచిపెట్టి त्यांच्या मागे जाणारे लोक नोकरी वगैरे అందరూ सोडून కూడా చెన్నై మనుజ్యోతి ఆశ్రమానికి వచ్చారు. त्यांनी चेन्नईमधील त्यांच्या मनोज्योती आश्रमामध्ये सगळेजण आले. ఇక వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, టైం ఇచ్చాడు, అవర్స్ లోకి వచ్చేసింది. टाइम दिलेला आता येईल म्हणून लोक वाट पाहायला सुरू केली. ఏడన్నాడు? कुठे आहे म्हणून विचारलं. నేనే అన్నాడు. मीच ख्रिस्त आहे. నమ్మరు అది వాళ్ళు. लोक विश्वास ठेवणार, ఆయన ఫాలోవర్స్ నమ్మరండి అది. त्याच्या मागे जाणारे पण विश्वास ठेवणार नाही. కొందరు నమ్మలేదు, కొందరు బయటకు వస్తారు, కానీ కొందరు నమ్మి దాంట్లో ఉండిపోయారండి. काही लोक त्याच्यावर विश्वास ठेवून त्याच्यामध्येच राहिले, काही लोक बाहेर पडले. ఇప్పుడు చెన్నైలోనూ ఆంధ్రాలో కూడా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు లారీ కృష్ణ గారికి. चेन्नई आणि आंध्रमध्ये त्याचे मागे जाणारे लोक आहेत. హిందువులు ఎదురు చూస్తున్న ముస్లిమ్స్ నమ్ముతున్న అల్లాని నేనే, హిందువులు నమ్ముతున్న బ్రహ్మను నేనే, క్రైస్తవులు ఎదురు చూస్తున్న యేసుక్రీస్తును నేనే, విన్నారండి, కృష్ణుని నేనే, అన్నీ నేనే అని చెప్పేసి ఆయన తను ప్రకటించుకున్నాడు. सगळं मीच आहे असं त्यांनी स्वतःहून प्रकटीकरण केलेलं आहे. నమ్మరా నమ్మలేదా దాన్ని? विश्वास ठेवले का विश्वास ठेवणार नाही? నమ్మరా? నమ్మరు. विश्वास ठेवणार का? ఇప్పటికీ నమ్ముతున్నారు. तरी ఇప్పటికీ ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పటికీ ఆయన కోసం ప్రార్థన చేసి ఆయన లహరి నామంలో బాప్తిస్మం పొందారు వాళ్ళు. लहारी नावाने बाप्तिस्मा घेतलेले लोक पण आहेत. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు దేవుని ఆత్మ చేత బహుగా వాడబడినటువంటి దైవజనులు. हे लोक काय अगोदर देवाच्या आत्म्याच्या द्वारे चालवणारे लोक होते. ఎప్పుడైతే ప్రజల నుంచి ఎప్పుడైతే బాగా ఎక్కువ గౌరవ మర్యాదలు जेव्हा लोकांकडनं त्यांना प्रतिसाद मिळतो की हे लोक आता माझ्या कंट्रोल मध्ये आलेले आहे, వారు తమను హెచ్చించుకొని చివరికి వాళ్ళే దేవుళ్ళు అనిపించుకునే స్థితికి వస్తారండి. त्यांनी स्वतःला उंचावून आपण स्वतः देव आहोत असं म्हणायला सुरू करतात. సో కాబట్టి నేను చెప్తున్నాను, म्हणून मी सांगतोय ప్రభు రాకడ జరిగింది, ఆయన మేఘారూఢుడై వచ్చాడు देव आला आहे असं आपण तो म्हणतो. అని నువ్వు నమ్మకపోతే विश्वास ठेवणार नाही तर అసలు నువ్వు క్రైస్తవుడవే కాదంటున్నారు. तू ख्रिस्तीच नाही असं ते म्हणाले. అయితే నేను అంటున్నాను దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా, मी म्हणतोय देवाच्या ఈ वचनात రోజు వరకు పౌలు చెప్పినట్టుగా నేను మంచి మనస్సాక్షి కలిగి మీ మధ్యకు వచ్చాను. मी देवाच्या मनातल्या जे गोष्टी आहेत ते सांगण्याकरिता నాకు కూడా చాలా డాక్టరీన్స్ తెలుసు, చాలా డాక్టరీన్స్ నాకు తెలుసు. मला पण खूप डॉक्टरीन माहिती आहेत. సో నేను నమ్ముతుంది, నేను ప్రకటిస్తుంది యేసుక్రీస్తును గాక నేను ఎవరిని ప్రకటించట్లేదు. मी जे सांगतोय फक्त आणि फक्त येशू ख्रिस्ताला मी प्रकट करतोय. ఇక నేను కొన్ని మాటలు చెప్పలేకపోతున్నాను, కొన్ని काय गोष्टी तर सांगू शकत మీకు नाही. నేను చెప్తే దానివల్ల మంచి అవుతుందని నేను అనుకోవట్లేదు, నేను చెప్పలేకపోతున్నాను. काय गोष्टी मी सांगितलं तर थोडं हे होईल म्हणून मी सांगत नाहीये. ఇప్పుడు మనము విషయం వద్దాం. ఏంటి ఆ విషయం అంటే, आपण आता विषयाकडे परत येऊ. అల్ఫయు ఒమేగయు నేనే, अल्फा आणि ओमेगा मीच आहे, వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉండువాడను నేనే वर्तमान आणि भविष्य मीच आहे అని. तरी म्हणून ఇక్కడ అల్ఫయు ఒమేగయు నేనే अल्फा ओमेगा నేనే అంటే కింద ఫుట్నోట్ లో 5 వేసి కింద ఫుట్నోట్ లో ఏముందండి? తెలుగు బైబిల్, మీకు హిందీ బైబిల్ కూడా ఉంటుంది ఫుట్నోట్ లో. బైబిల్ చూస్తే తెలుస్తుందండి.
మీకు హిందీ బైబిల్ ఫుట్నోట్లో లేదమ్మా? ఫుట్నోట్ ఖాళీ. ఫుట్నోట్ అంటే నెంబర్ వేసి ఉండి కింద ఉంటుంది. 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. 8వ वचनापासून पुढे. एक 8 प्रकटीकरण 1:8. ప్రకటన. प्रभु देव जो आहे, जो होता, जो येणार, जो सर्वसमर्थ, तो म्हणतो मी अल्फा ओमेगा. मी आदि व अंत आहे. अल्फा ओमेगा. ఫుట్నోట్లో ఏముంది? मी आदि व अंत आहे. అంతం. తెలుగు బైబిల్ కూడా అదే ఉందండి. తెలుగు బైబిల్ కూడా ఏముందంటే అల్ఫయు ఒమేగయు నేనే. 5 వేసి కింద ఏముందంటే ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే. वर्तमान भूत भविष्यकाळ भविष्य मीच आहे. నిన్న నేడు నిరంతరం. काल आणि आज युगानुयुग मीच आहे. నిన్న నేడు నిరంతరం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిస్తున్నాడు. परमेश्वर म्हणतो की काल आज आणि युगानुयुग भविष्य वर्तमान भूतकाळ भविष्यकाळ मीच असणारा जो सर्व समर्थ परमेश्वर तो म्हणतो. ఇప్పుడు బైబిల్లో సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిస్తున్నాడు. ఒకరు చెప్తున్నట్టే ఉందా? ఇద్దరు ముగ్గురు చెప్తున్నట్టు ఉందండి? प्रभु जो देव आहे, जो होता व जो येणार, जो सर्व समर्थ आहे. ఒకడే. అల్ఫయు ఒమేగయు నేనే, अल्फा ओमेगा मीच आहे. ఆదియు అంతము నేనే, आदि आणि अंत मीच आहे. వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండువాడను నేనే, वर्तमान भूतकाळ भविष्यकाळ असणारा సర్వాధికారిని నేనే, सर्वाधिकार असणारा मीच आहे. దేవుడను నేనే, देव मीच आहे. ప్రభువును నేనే. प्रभू म्हणणारा पण मीच అలా आहे. చెప్పగలిగిన వారు ఎవరున్నారు? असं म्हणणारा कोण आहे? सार्वभौमत्व ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరు? येशू. యేసుక్రీస్తు. ఒకడేనా ఆయన? ఆయన ఒకడే. इकडे. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? आता तो म्हणत आहे, ఆయన అంటున్నాడు, ఇప్పుడు యోహాను చెప్పుకొస్తున్నాడు, ఏమన్నాడంటే योहान म्हणत आहे, మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్య నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాస్ నిపర్ పరవాసినైతిని ప్రభు దినమందు ఆత్మవశ్యుడనై ఉండగా. ప్రభు దినమందు मी योहान जो तुमचा बंधू येशूमध्ये क्लेश राज्य व धीर तुमच्या बरोबर भागीदार आहे, तो मी देवाचे वचन व येशूविषयीची साक्ष याकरिता पात्म बेट नावाच्या बेटावर होतो. प्रभूच्या दिवशी मी आत्म्याने संचरित झालो, तेव्हा मी आपल्या मागे करण्याच्या नाद्यासारखी मोठी वाणी ऐकली. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థయతైరా, సార్దిషు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ती म्हणाले, इफिस, पूर्णा, परगम, तुइतारा, सार्दिस, फिलदెల్ఫియా, లవోదికియాतील 7 मंडळाकडे पाठव. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని. माझ्या बरोबर बोलत असलेली वाणी कोणाची हे पाहण्यास मी मागे वळलो. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, मागे वळून पाहतो तर ఆ सोन्याच्या 7 దీపస్తంభముల మధ్యను त्या समयाच्या मध्यभागी మనుష్య కుమారుని పోలిన ఒకరిని मनुष्याच्या చూచితిని. पुत्रासारखा पायगोळ वस्त्रान ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని त्याच्या आणि छाती सोन्याचा पट्टा बांधलेला, రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పొటవేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎవరైనా గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు. ఆయననా? ఇంకా ఆయన తప్ప ఎవరైనా ఉంటారా అలాగా? లేదు. యేసుక్రీస్తేనండి. ఓకే, యేసుక్రీస్తే. ఓకే, ఇంకా ఆయన తన కుడి చేత, ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. त्याने 7 हात, उजव्या हातात 7 तारे होते. ఎన్ని నక్షత్రాలు అండి?
7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి त्याच्या तोंडातून तीक्ष्ण दुधार బయలువెడలుచుండెను. निघाली. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమై ఉండి देवाचं वचन हे दुधारी तलवार आहे. అది హృదయములో దూరుచు మూలుగులను కీళ్ళను విభజించడం దూరుచు హృదయ రహస్యములను బయటికి తీస్తున్నాడు అని దేవుని వాక్యం రాబడింది. मज्जामधून तो हृदय आणि मज्जामधून అప్పుడు యేసుక్రీస్తు చేతిలో ఉన్నటువంటి ఖడ్గం ఏంటండి? येशूच्या उजव्या వాడి అయిన 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. तीक्ष्ण दुधारी ఆయన ముఖము निघाली. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. त्याची मुद्रा परम तेजाने प्रकाशित होणाऱ्या ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితేను. मी त्याला पाहिले तेव्हा मेल्यासारखा ఆ त्याच्या గొప్ప माझ्या- దర్శనాన్ని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు రూపాంతరపు కొండ మీద నిజమేనా? ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆ రూపాంతర కొండ మీద కూడా ఆయన తను తాను చూపించాడు. येशूच्या जेव्हा మోషే ఏలియాలు అక్కడికి వచ్చారు కదండి. ఆయన రూపాంతరం చెందాడు. అప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె, जेव्हा जेव्हा ఆయన వస్త్రములు ఉండిని పనులు తెల్లగా ఏ చాకలి చలువ చేయనంత తెల్లగా ఉన్నప్పుడు పేతురు యాకోబు యోహానులు అక్కడ చూడలేక పడిపోయారు. पेत्र याकोब बघू शकले नाही, ते पडले खाली. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ. तुम्ही याला इथं प्रश्न विचारतो, మోషే చనిపోయాడా చనిపోలేదా? मोशे मेला का नाही मेला? చనిపోయాడు. ఏలియా చనిపోయాడా చనిపోలేదా? एली मेला का नाही मेला? హానోకు చనిపోలేదు. హానోకు సజీవుడిగా ఎత్తపడ్డాడు, దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. एली का नाही? ఏలియా ఎలా వెళ్ళిపోయాడు? देव दिसतो. అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు. మోషే చచ్చిపోయాడు. चनिपड. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చిన ఈ మోషే ఏలియాలు ఎందుకు వచ్చారు ఆయన దగ్గరికి? येशूकडे मोशे आणि एली कशाला आले? అసలు మోషే సమాధి ఎక్కడ ఉంది? मोशेचं समाधी कुठे आहे? कुठेच नाही. మోషే చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డా లేకపోతే మోషే దేహము మహిమపరచబడిందా? मोशेचा जेव्हा मृत्यू झाला त्याचा देह गाडण्यात आला की तो त्याचा देह कुठे घेऊन गेला? त्या देहाची వెళ్ళవట్టి దేవుడు మోషే దేహంని देह मोश పెట్టిందా? దేహం తీసుకొని అదే నేను అడిగింది. మోషే దేహాన్ని తీసుకెళ్లారా పూడ్చిపెట్టారా? యెహోవా మోషే పెట్టినోడు. రైట్. బైబిల్ ఏం చెప్తుంది? बायबल काय सांगते? వాళ్ళిద్దరూ రూపాంతర కొండ మీదకి వాళ్ళిద్దరూ మోషే ఏలియాలు వచ్చి యేసుతో వాళ్ళు మాట్లాడారు కదా. येशूच्या जेव्हा रूपांतर జరగబోయే నిర్గమనం మన గురించి మాట్లాడారు వాళ్ళు. ఓకే, మీరు బైబిల్ బాగా ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు అందరికి బాగా తెలుసది. అయితే మోషే దేహాన్ని मोशेच्या देहाला మిఖాయేలు వచ్చి తీసుకెళ్ళాడు. मिखाएल येऊन घेऊन गेलेला आहे. ఎక్కడ ఉంది బైబిల్లో? తొందరపడకండి. ఎక్కడ ఉంది? ఆదికాండంలో ఉండదు. మోషే ఆదికాండంలో లేడు. చెప్పాలి, మీరు చెప్పాలి. యోధా రాసిన పత్రిక అండి. యోధా రాసిన పత్రిక చూడండి ఒకసారి మీరు. యోధా రాసిన పత్రిక 9వ వచనం 9व्या वचनामध्ये आपण पाहतो यहूदाच्या ग्रंथामध्ये. చూడండి దేవుని వాక్యంలో. आद्य देवदूत मिखाएल याने जेव्हा मोशेच्या शरीर संबंधाने सैतानाला विरोध करून त्याच्याशी वाद घातला तेव्हा त्याला दोषी ठरवून त्याची निंदा करण्यास तो धजला नाही तर